ఆకాశంలో సప్తవర్ణాలతో శోభించే హరివిల్లు అంటే అందరికీ ఇష్టమే. రకరకాల రంగుల్ని చూస్తూ మురిసిపోతాం. అలాగే మనం రోజూ తీసుకునే ఆహారంలో కూడా అన్ని రకాల రంగులతో కూడిన కాయగూరలు, ఆకుకూరలు ఉండేలా చూసుకుంటే మన ఆరోగ్యం హరివిల్లులా దివ్యంగా, బేషుగ్గా ఉంటుంది. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు మొదలైన రంగుల్లో కనిపించే ఆహారాల్లో విభిన్నమైన పోషకాలు దాగి ఉంటాయి. వాటిని నిత్యం తీసుకోవాలని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. మన శరీరానికి కావలసిన శక్తిని, ఆరోగ్యాన్ని అందించే రెయిన్బో డైట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రెయిన్బో డైట్ అంటే చాలా కలర్ఫుల్గా ఉండే డైట్ అనమాట. బేసికలీ ఈ రెయిన్బో డైట్ వచ్చేసి చాలా వరకు మనకు క్యాన్సర్ ప్రివెన్షన్ కానివ్వండి, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే రెయిన్బో డైట్లో మనకు చాలా డీప్ కలర్డ్ ఆర్ డిఫరెంట్ కలర్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కనుక మనం ఇంక్లూడ్ చేసుకుంటే దాన్ని రెయిన్బో డైట్ అని అంటుంటాము. ఎప్పుడైతే మనము ప్లేట్ ఫుడ్తో ఫిల్ చేసుకుంటామో అప్పుడు ఎక్కువ శాతం అంటే హాఫ్ ఆఫ్ అవర్ ప్లేట్ కలర్డ్, డీప్ కలర్డ్ ఆర్ డిఫరెంట్ కలర్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్తో ఇంక్లూడ్ చేసుకుంటే కనుక దాన్ని రెయిన్బో డైట్ అని అంటుంటాము. సో రెయిన్బో డైట్లో మనకు ఆకుకూరలు గ్రీన్ కలర్లో అంటే ఆకుకూరలు వచ్చేస్తాయి. పర్పుల్ అండ్ పింక్ ఆర్ రెడ్ షేడ్స్ అంటే మనకు బీట్రూట్ కానివ్వండి, బెర్రీస్ కానివ్వండి లైక్ స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీస్ ఇలాంటివి. అండ్ ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్డ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అంటే మనకు ఆరెంజెస్ కానివ్వండి, ఈవెన్ ఈ పంప్కిన్ అంటుంటాం కదా, గుమ్మడికాయ, దోసకాయ ఇలాంటివి. సో ఏదైతే మనకు ఆరెంజ్, ఈవెన్ ఆరెంజ్ అంటే మనకు పపాయ ఉంటుంది. సో ఏదైతే మనం ఎక్కువగా కలర్డ్ ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటామో అప్పుడు ఆ కలర్స్లో ఏంటంటే మనకు ఒక్కొక్క డిఫరెంట్ కలర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ న్యూట్రియంట్స్ అనేవి మనకు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాన్సర్ ప్రివెన్షన్ ఆర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే మనకు చాలా యాంటీ ఆక్సిడెంట్స్ లైక్ పర్పుల్ కలర్ అంటే బీట్రూట్ కానివ్వండి, లేదంటే పింక్ కలర్ ఆర్ రెడ్ కలర్ లైక్ బెల్ పెప్పర్స్ కానివ్వండి, ఆర్ ఎల్స్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ అని బెల్ పెప్పర్ అంటుంటాం కాబట్టి రెడ్ పెప్పర్స్ కానివ్వండి, యాపిల్ కానివ్వండి, ఇందులో ఏంటంటే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. కాబట్టి ఇలాంటివి కనుక మనము రెగ్యులర్ బేసిస్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే చాలా వరకు మనకు క్యాన్సర్ రిస్క్, మనము డస్ట్ ఆర్ పొల్యూషన్ ఎక్స్పోజర్ వల్ల వచ్చే క్యాన్సర్ కానివ్వండి, లేదంటే ఫుడ్ మనం తినే ఆహారంతో వచ్చే క్యాన్సర్ కానివ్వండి, లేదంటే ఏదైనా ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, ఆర్థరైటిస్ కానివ్వండి, ఇలాంటి వాటికి ఏంటంటే ఇన్ఫ్లమేషన్, ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎప్పుడైతే మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటామో ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తూ ఉంటాయి. సో ఇలాంటి రెయిన్బో డైట్ తీసుకోవడం వల్ల మనకు ఇన్ఫ్లమేషన్ అనేది ఓవరాల్గా తగ్గించి చాలా వరకు డిసీజ్ ప్రివెన్షన్కి హెల్ప్ అవుతూ ఉంటుంది.